ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పేద ప్రజలు తీసుకున్నటువంటి రేషను షాపుల దగ్గర రేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వం షాపుల దగ్గర నుంచి తీసి వెహికల్స్లో ఇంటి దగ్గర పంపిస్తున్నామని చెప్పి సెంటర్లో పెట్టి ఏ టైంలో వస్తారో తెలియనటువంటి పరిస్థితిలో రేషన్ తీసుకోక రేషన్ పక్కదారి పెట్టేటువంటి పరిస్థితి ఉండటం వల్ల దాని మీద పెద్ద మాఫియా తయారవటం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మార్చులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు పర్యవేక్షణలో యొక్క అవినీతికి దారితీస్తూ ఉంది. ఏదైతే పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 43 రూపాయలు పెట్టి 1 కేజీ ఖరీదు చేసి పేద ప్రజలకి 2 రూపాయలకి ఇస్తున్నప్పుడు దాన్ని దళారులు 10 రూపాయలకి 12 రూపాయలకి దోచుకొని చీకటి మార్కెట్లో తరలిస్తున్నారన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క రేషన్, మంచి రేషన్, నాణ్యమైనటువంటి రేషను పేద ప్రజలకు అందించాలి. అదేవిధంగా డిపోల వద్దనే వారి యొక్క పనులు చూసుకొని ఆ డిపో దగ్గరికి ఉదయం 8 నుంచి 12 గంటల లోపు, సాయంత్రం 4 నుంచి 8 గంటల లోపు వెళ్ళి వారికి వెసులుబాటు ఉన్నటువంటి సమయంలో దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి వారికి సంబంధించినటువంటి రేషన్ అది తీసుకోవాలని, రేషన్, పంచదార, ఇతర ఇంకా నిత్యావసర వస్తువులు కూడా ఈ యొక్క రేషన్ డీలర్ ద్వారా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మరి యొక్క మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం, మరి వెహికల్స్ కొనుగోలు దగ్గర నుంచి అన్ని రకాల దుర్వినియోగం జరిగింది. అందుకని ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని, ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా మాఫియా చేతిలోకి వెళ్ళకూడదు, పేద ప్రజలకు చెందవలసినటువంటి ఈ రేషన్ కానీ ఇతర సామాగ్రిని కానీ అని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషను పంపిణీ డీలర్స్ వద్ద ఇంటి దగ్గర నుంచే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకి వారికి డోర్కి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వారు ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుందో వారికి వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. చాలా హర్షించదగినటువంటి విషయం ఇది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో శ్రీరామనగర్లో యొక్క డిపో దగ్గర ఈ కార్యక్రమాన్ని మరి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.